హలో హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గు బియ్యం కలిపి అప్పడాలు చేస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక పెద్ద వాటర్ తాగే గ్లాస్ని అయితే తీసుకున్నాను. దీంట్లో పావు భాగం సగ్గు బియ్యం, మిగిలిన ముప్పావు భాగం బియ్యం యాడ్ చేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా సరే అందులో పావు భాగం అయితే సగ్గు బియ్యం, మిగిలిన ముప్పావు భాగం బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని బాగా 1-2 సార్లు కడిగి ఓవర్ నైట్ ఒక నైట్ అంతా నానబెట్టాలండి. చూడండి, బాగా వాష్ చేయాలి. 2-3 టైమ్స్ వాష్ చేసి, ఎక్కువసార్లు వాష్ చేయడం వల్ల అప్పడాలు బాగా తెల్లగా వస్తాయి. మన దోశపిండి లాగే అండి. ఈ బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా ఎసురు పెట్టానండి. ఒక గ్లాస్కి 12 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 11 గ్లాసులు వేసాను. ఒక గ్లాస్ వచ్చేసి మిక్సీ పట్టుకునేటప్పుడు యాడ్ చేస్తాను. ఈ వాటర్లోనే తగినంత సాల్ట్, జీలకర్ర యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ ఇవైతే నైట్ నానబెట్టాను, బాగా నానిపోయాయి. మార్నింగ్ ఈ వాటర్ అంతా వంపేసి దోశపిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి, చూడండి ఇక్కడ దోశపిండిలాగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ ఎసురు అయితే బాగా మరలింది. ఈ ఎసురులో మనం మిక్సీ పట్టి పెట్టుకుని మిశ్రమాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. సో అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, బాగా మొత్తం కలిసేలాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలండి. పెద్ద మంట మీద అయితే అడుగంటుతుంది, మాడిపోతుంది కింద భాగం అంతా. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇది మనం అప్పడాలకి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, కొద్దిగా మధ్య రకంగా ఉండాలండి. ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే మా పక్కింట్లో ఉన్న ఆంటీ నేర్పించింది. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడైతే ఇది కాస్త దగ్గర పడింది. ఇంకా దగ్గర పడాలండి, ఇంకా లూజ్గానే ఉంది. ఇంకా సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకొక 1/2 అవర్ అలా పడుతుంది ఇది ఉడకడానికి. ఇది ఉడికేలోపు మనమైతే ఒక శారీని వాటర్లో తడుపుకొని మంచి మీద వేసి పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ ఇదైతే ఉడికిపోయింది. ఈ విధంగా ఉండాలి. మీకు కావాలంటే ఇంకొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే కాస్త గట్టిగా ఉంటేనే బెటర్. నేనైతే ఇక్కడ ఇది మళ్ళీ గాలికి ఆరే కొద్దీ గట్టి పడుతుంది అని కొంచెం లూజ్గానే పెట్టుకున్నాను, లూజ్గా ఉడికించుకున్నా. మీరు ఇంకొంచెం గట్టి పడాలనుకుంటే ఇంకాసేపు అలాగే స్టవ్ మీద పెడితే ఇంకాస్త గట్టి పడుతుందండి. చూడండి, ఇక్కడ వేస్తే అట్లా కూర్చోవాలి. కొద్దిగా లిక్విడ్గా ఉందండి. గాలికి ఆరుతుందని చెప్పి నేను కొంచెం అట్లా లిక్విడ్గా ఉన్నప్పుడే దించాను. చూడండి, ఇవి అయితే ఎండిపోయినాయి. ఇక ఈ శారీ పైన బాగా వాటర్ చల్లి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత తీయాలండి, లేకపోతే ఇవి రావు. వాటర్ బాగా వేయాలి. వాటర్ బాగా వేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి వాటిని. చూడండి, ఇప్పుడు ఇంకా తీస్తున్నాను. మా పాప అయితే ఎట్లా వీడియో తీస్తుంది చూడండి. ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి. చూడండి ఎంత వైట్ కలర్లో ఉన్నాయి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.